హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? నేనైతే ఒక పచ్చని ప్రకృతి అందాల మధ్య, పంట పొలాల మధ్య, నడి మధ్యలో ఒక హౌస్ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి చెప్పండి. చెప్తుంటేనే కాదు, చూస్తే కూడా చాలా బాగుంటుంది కదా. సో పల్లెటూరికి ముళ్ళపాడండి, కృష్ణా డిస్ట్రిక్ట్. మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు. అంటే ఒక విధంగా అమ్మ వాళ్ళ పుట్టిల్లు ఇది. నా చిన్నతనంలో ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని. ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఇంకా కుదరట్లేదన్నమాట అసలు. ఇంకా అమ్మ దగ్గరకు వచ్చేసి ఇంకా మళ్ళీ మా ఇంటికి ఇంకా అన్ని చోట్లకి తిరగటం కుదరదు కదా మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకెప్పుడో ఒక్కసారి వస్తూ ఉంటాను. సో వచ్చినప్పుడైనా సరే నాకు కంపల్సరిగా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఉండాలి అనిపించే మంచి ప్రదేశం నాకు ఏదన్నా ఉంది అంటే అది ఇక్కడే. చాలా హ్యాపీగా ఉంటాను. ఒక్కరోజున్నా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీకు మొత్తం కూడా చూపిస్తాను. పల్లెటూరు ఇల్లులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. సో వాళ్ళకి ఎంత ప్లేస్ ఉన్నా ఇల్లంతా సామాన్లతోనే నిండుంటుంది. అసలు ఎక్కడ కొద్దిగా కూడా స్పేస్ అయితే ఉండదు. సో మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా వాళ్ళకి సరిపోదు కూడా. మనకి సిటీ ఏంటంటే వాకిలి ఏమీ ఉండదు. జస్ట్ మనం గేట్ తీసాము అంటే ఇంకా బయటకు వస్తే రోడ్డు. కానీ ఇక్కడ అలా కాదు. హౌస్ కాక వసార కాక మళ్ళీ వాకిలి ఉంటుంది. అయినా కూడా సరిపోదు వాళ్ళకి ప్లేస్. మొత్తం వాళ్ళ సామాన్లతోనే నిండిపోయి ఉంటుంది హౌస్ అంతా కూడా. మీకు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మా జర్నీ చూద్దామండి. సో నేను క్రిస్మస్ హాలిడేస్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ ఉండేది ఖమ్మం డిస్ట్రిక్ట్ మధిర. ఇది చాలాసార్లు చెప్పాను లాస్ట్ వీడియోస్లలో. సో ఇప్పుడైతే మధిరలో డైరెక్ట్గా మనం బస్సు కానీ ఆటో కానీ ఎక్కినట్లయితే పెనాయించుపూల్లో దిగేసి అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ముళ్ళపాడ ఆటో ఎక్కేసేయచ్చు. ఇదంతా పెనాయించుపూలు మునియరండి. సో అయితే ఒకవేళ మనము మదర్లో నందిగామ బస్సు కానీ ఆటో కానీ ఎక్కినా నందిగామలో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ పెనాయించుపూలు బస్సు కానీ ఆటో కానీ ఎక్కేసి ముళ్ళపాడలో దిగేసేయచ్చు. ఎట్లయినా ఒకటేనండి. సో ఇదంతా కూడా పెనాయించుపూలే. సో ఇంకా ముళ్ళపాడు అయితే వచ్చేసామండి. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు. సో బయట నుంచి చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది మొత్తం కూడా 5 సెంట్లు ప్లేసు, 5 సెంట్లో ఇల్లు. ఇలా వాకిలే ఉంటుందండి. పల్లెటూళ్ళల్లో ఎక్కువ ప్లేస్ ఉంటుంది. చూశారు కదా, బయటంతా కూడా మా అత్తయ్య ఇలా అలంకరణతో ముగ్గులు పెట్టేసి కొంచెం కూడా ప్లేస్ అస్సలు వదలదండి. గవర్నమెంట్ ప్లేస్తో సహా యూజ్ చేసిద్ది. సో గోడ పక్కన కొంచెం ప్లేస్ మిగిలిందని చెప్పి ప్రతి పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అన్నీ వేసేస్తుంది. ఇప్పుడు వర్షాలు ఆగిపోయాయి కదా, అందుకే కొంచెం చెట్లు కనిపించట్లేదు. కానీ వర్షాల టైంలో అయితే అసలు మొత్తం పచ్చగా అల్లుకుపోయి మొత్తం ఉంటుందండి. సో మీకు లాస్ట్లో క్లారిటీగా చెప్తాను. ముందుగా అయితే హౌస్ చూద్దాము. లోపలికి వచ్చేసాను. మీ అందరికీ ఒక క్వశ్చన్ అయితే వేస్తానండి. సో పల్లె వాతావరణం అన్న, పల్లెటూరి హౌస్లన్నా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదంతా బయటన మా అత్తయ్య చిన్న రోల్ తీసి ఇవతలు పెడుతుంది. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి. సో తను చిన్న వయసు నుంచే బ్రెయిన్ అంటే మెంటలీ డిజార్డర్. సో అన్నీ అర్థమవుతాయి మనం మాట్లాడేవి, కానీ తను ఏమీ మాట్లాడలేదు. సో దీనికి ఒక చరిత్ర అయితే ఉందండి. అవన్నీ మనం లాస్ట్ చెప్పుకుందాం. మనీ ప్లాంట్ గురించి నేను మాట్లాడేది. సో ఇప్పుడైతే ఇది పున్నగంటి ఆకండి. సో నేను లాస్ట్ ఒకసారి వచ్చాను పెనాయించుపూలు. అప్పుడు పచ్చగా ఉంది మొత్తం కూడా. అప్పుడు పున్నగంటి ఆకు కోసుకొని తీసుకెళ్ళాను. ఇది మా మామయ్య స్కూటీ. ఆటో కూడా ఉంది. తను బట్టల వ్యాపారం చేస్తారు, బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు మీకు మెయిన్ చూపించాల్సింది ఉందండి. ఇది హౌస్ కదా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో ఈ హౌస్కి ముందుగా ఇది ఉంటుంది. ఇది ఏంటంటే చుట్టిల్లు అనేవాళ్ళు. నా చిన్నతనంలో
తడికెలతో చుట్టూ కట్టేసి పైన తాటాకులతో కప్పేవాళ్ళు. సో అయితే పాక అనేవాళ్ళు కదా, పాక అయితే కాదు, ఇది చుట్టిల్లేనండి. సో ఎంతమందికి చుట్టిల్లు గురించి తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది మా అత్తయ్య వాళ్ళ కిచెను. ఇక్కడ అన్ని సామాన్లు ఉండవు, మెయిన్ వాడుకునే సామాన్లు మాత్రమే ఇక్కడ ఉంటాయండి. సో చూసారు కదా ఎలా సర్దేసుకుందో మొత్తం కూడా. సో ఇంకా ఇక్కడ పాలైతే పెట్టింది, బాగా మరిగిపోతున్నాయి. తను పనిలో ఉంది కదా, మనమే ఆపేద్దాము. సో ఇంకా ఇప్పుడైతే ఈ కిచెన్ అయితే మీకు చూపించాను కదా, కానీ మొత్తం దాదాపు సామాన్ అంతా పట్టేటట్టుగా సర్దేసుకుంది. సో ఇంకా డోర్ వేసేద్దామండి. ఇప్పుడు మెయిన్ ఇంకొకటైతే చూపిస్తాను. మా బాబు అల్లరి చూడండి, ఎక్కడికి వచ్చినా తన అల్లరి మాత్రం అస్సలు తగ్గదు. సో ఇది పైకి వెళ్ళటానికి మెట్లు, పైకి వెళ్ళేసి తర్వాత చూపిస్తానండి పైనుంచి ఎలా ఉంటుందో హౌస్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి చూసేద్దాము. ఇది బయట వాష్రూమ్ అండి. సో అప్పుడు అలా ప్లాన్ చేసి ఇలా కట్టారు. సో ఇది కట్టి కూడా చాలా ఇయర్స్ అవుతుంది అంటూ ఉంటుంది మా అత్తయ్య. ఇంత ప్లేస్లో చాలా మంచి ఇల్లు పడేది, అప్పుడు ప్లాన్ సరిగ్గా గీయలేదు అంటే ఉంటారు కదండి. ఇప్పుడేమో ఇంజనీర్స్ అనేవాళ్ళు, అప్పుడు వాస్తు అనమాట, వాస్తు సరిగ్గా గీయలేదు అని చెప్తూ ఉంటుంది. అంతా కూడా ప్లేస్ వేస్ట్ అయిపోయింది, చిన్న చిన్న గదులు అయ్యాయి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ముందు రూము, చాలా చిన్న రూమే, కానీ ఇందులోనే కిచెను కొంచెం హాల్ లాగా ఉండేది. సో ఇంకా చిన్నగా ఉంటున్నాయని చెప్పేసి మధ్యలో గోడ అయితే తీసేసి మొత్తం ఒకటే రూమ్ చేసేసారు. ఇది బెడ్రూమ్ అండి, ఇది పెద్దగానే ఉంటుంది. ఈ బెడ్రూమ్లోనే పైనంతా సామాన్లు, చాలా సామాన్ అయితే మా అత్తయ్య అంటే మా మామయ్యే కొనిపెట్టాడు. అయితే ఇక్కడ చూశారు కదా, రాగి ఇత్తడి పెద్ద పెద్ద సామాన్లు, ఇవన్నీ డేక్షాలు, ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయండి డేక్షాలు, సెట్లు అనమాట. అవన్నీ పైకి ఒక్కటే ఉంది కదా అని అనుకోవద్దు, లోపల ప్రతి దానికి ఒక్కొక్క సెట్టు, 5 కలిపి సెట్లు. ఎందుకు ఇంత సామాను అంటే, అసలు ఇక్కడ ఫంక్షన్స్ ఏ చిన్నది జరిగినా, అంటే మా మామయ్య ఎక్కువగా అయ్యప్ప స్వామి మాలలు, లేకుంటే ఇంట్లో ఉప్పలమ్మ ఉంది, ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు కదా, బయటికి వెళ్ళి సామాన్లు అంటే టెంట్ హౌస్ సామాన్లు ఉంటాయి కదా, అవి అస్సలు తీసుకొచ్చుకోరండి. ఇంట్లో ఉన్న సామాన్లే సరిపోతాయి, ఎంతమంది బంధువులు వచ్చినా ఈ సామాన్లలోనే వండి మా అందరికీ పెడుతూ ఉంటారు. సో హౌస్ అయితే చూసేశారు కదా. ఎక్కువగా వీళ్ళకి బట్టల వ్యాపారం కూడా ఉంది కాబట్టి బట్టలు ఇంట్లో అమ్మేవి కూడా ఉంటాయి. ఆటోలో ఎక్కువగా ఉంటాయి, ఇంట్లో చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళ అమ్మాయి అల్లరి చేయకోకుండా పని అయితే పెట్టింది, ఆకంతా వేసేసి ఇలా నోరమని పని చెప్పింది. సో ఇదండి బయట అంతా కూడా. ఇప్పుడైతే మనము ఈ హౌస్ అంతా చూసేశారు కదా, పైకి అయితే వెళ్తున్నాను, మీకు చూపిస్తాను పైనుంచి ఎంత బాగుంటుందంటే. అయితే ఈ పైన ఇప్పుడు వర్షం నీళ్ళు కిందకి రాకుండా రేకు వేసేసారంట, అందుకే ఇంకా పైనంతా కూడా ఈ సామాన్లన్నీ మెట్ల మీద పెట్టేసింది. ఒకప్పుడు ఈ సామాన్లు లేవండి మెట్ల మీద, ఇప్పుడు రేకు వేసేసరికి వర్షం ఎలాగో పడదు కదా అని ఇంట్లో ఉన్న సామాన్ అంతా మెట్ల మీద పెట్టేసింది మా అత్తయ్య. మెట్లెక్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే ఇక్కడ కొంచెం లేట్ అయింది. మొత్తానికైతే కష్టపడి అన్నీ దాటుకుంటూ పైకైతే వచ్చేసానండి. సో ఇదంతా పోర్టికో, ఇది వచ్చేసి కింద 2 రూములు చూసాం కదా అదనమాట. పైన ట్యాంకీ చూసారు కదా, ట్యాంకీ బిగించేశారు. సో ఇంకా ఇప్పుడు పైకెక్కి మొత్తం మీకు చూపిస్తాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఒక హౌస్ అయితే ఉంది. సో ఇది మొత్తం కూడా అది మెయిన్ రోడ్ అండి. ఇది మొత్తం ఈ ఇంటికి చుట్టూ కూడా చెప్పాను కదా, గవర్నమెంట్ ప్లేస్ కూడా వదిలిపెట్టదు మా అత్తయ్య. మొక్కలు చాలా బాగా నాటింది, అవి కూడా మీకు చూపిస్తాను. చుట్టూ పంట పొలాలండి, మిరప పత్తి వేస్తారు కదా అవి అన్నమాట. చాలా చాలా పచ్చని ప్రకృతి అందాల మధ్య, పల్లెటూరి అందాలతో అసలు నడి మధ్యలో ఇలా హౌస్ ఉంటే ప్రకృతి గాలిని పీల్చుకుంటూ ప్రతిరోజు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఉండటం. అయితే మా అత్తయ్య వాళ్ళకైతే
చాలా చల్లటి గాలి వస్తుంది. సమ్మర్ టైంలో అయితే ఇంకా అందుకే వీళ్ళు ఏసీలు ఇలాంటివి అసలు యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే సమ్మర్ వస్తే దాదాపు బయటే నిద్రపోతారు. ఎందుకంటే అంత చల్లటి గాలి వస్తుందన్నమాట. సో ఇంకా మళ్ళీ నేను కిందకైతే వచ్చేసాను. మా మామయ్య అత్తయ్య మిషన్ కూడా కుడతారండి. ఇక్కడ చూశారు కదండి, టమాటా మొక్క చాలా పెద్దదైంది. ఇప్పుడిప్పుడే పూత కూడా వస్తుంది, త్వరలో కాయలు కూడా వస్తాయి. సో ఇవే కాదండి, మా అత్తయ్య పూల మొక్కలు ఎన్ని నాటుతుందో వెజిటేబుల్స్ మొక్కలు కూడా అంతకంటే ఎక్కువ నాటుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇంట్లో పండించిన అంటే మందు లేని ఆర్గానిక్ ఫుడ్ తినటానికే ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే మందార చెట్టు. దీనికి పూసిన పూలు రెక్క మందారం అంటారు. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇవి పూజకి యూస్ చేస్తే చాలా మంచిదండి. సో నెక్స్ట్ మీకు వెరీ ఇంపార్టెంట్ అండి, చూడండి మా అత్తయ్య అసలు ఎక్కడ ఖాళీ ఉంచదు. ఇది ఇంటి వెనక మార్లా చుట్టూ ప్రహరీ ఉంది, గొందిలాగా ఉంది. ఆ గొందిలో కూడా ఇలా 2 బండ్లు పెట్టి మొత్తం ఇక్కడ సామాన్లు పెట్టేసింది. నెక్స్ట్ ఇంటి చుట్టూ చూపిద్దామని చెప్పి ఇటు వచ్చాను. చూసారు కదా ఎంత సామాను చుట్టూ కూడా పెట్టేసింది మొత్తం కూడా. ఇవన్నీ పైపులు, అంటే వీళ్ళకి పొలం కూడా ఉంది, పొలానికి సంబంధించిన పైపులు. సో ఇదంతా పొనగంటి ఆకు, ఇంకా చాలా మొక్కలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బీన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా చిక్కుడు తీగ, కాకర తీగ ఇలాంటి తీగలు కూడా వేస్తూ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఇంట్లో కాదు, బయట మీకు చూపిస్తాను. సో ఇది బిల్లగన్నేరు మొక్కలు అంటారు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం మనీ ప్లాంట్ అండి. ఈ మనీ ప్లాంట్ తీగని ఇలా అల్లించేసింది మా అత్తయ్య. అంటే రేకులు అండి. ఇది పైనుంచి ఇందాక మనం చూసాం కదా, ఆ రేకులు ఎండాకాలం వచ్చినప్పుడు హీట్ ఎక్కువ కాకుండా ఇలా గ్రీన్ కలర్ది కట్టేస్తున్నారు. ఇప్పుడు అది కట్టారు, దాని కింద మళ్ళీ ఇలా తీగలు పెట్టేసి ఆ తీగలకి ఈ మనీ ప్లాంట్ ఇలా అల్లించేశారు. అయితే మనీ ప్లాంట్కి పువ్వులు పూయటం ఎక్కడైనా మీరు చూసారా? అయితే ఇక్కడే చూడండి, మా అత్తయ్య ఇలా క్లాతులతో పువ్వుల్లాగా తయారు చేసి ఇలా అక్కడొకటి మనీ ప్లాంట్కి పెట్టేసింది. సో ఇవే కాదండి, ఇక్కడ చూడండి మందార చెట్టు ఉంది కదా, ఇది ముద్ద మందారం అంటారు. ఇందాక చూసింది రెక్క మందారం. ఈ ముద్ద మందారానికి బ్లూ కలర్ ఫ్లవర్ పూసిందంట. ఇలా చాలా చాలా చేస్తూ ఉంటుందండి అన్నీ కూడా. అది మాత్రం నేచురల్ ఫ్లవరేనండి. మా అత్తయ్య అన్నీ కూడా వింతలు విశేషాలేనండి. ఇలా కలర్స్ ఫ్లవర్స్ని ఇలా చెట్లకి పెట్టేసిద్ది అనమాట. సో అందరూ కూడా ఈ చెట్టుకి ఈ ఫ్లవర్ ఎలా వచ్చింది అని అనిపించేలా, అంటే అర్థం కాకుండా పెట్టేసిద్ది. ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారండి. చూశారు కదండి, చాలా బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళే ఉండిపోయారు. సో మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఆకుని ఇలా నూరుతూ ఉన్నారు. ఇంకొక అమ్మాయి ఆడుకుంటూ ఉంది. మా అమ్మ ఏమో జర్నీ చేసి రావటం వల్ల రెస్ట్ తీసుకుంటుంది. మా అత్తయ్య ఏమో సాయంత్రం అయిందని చెప్పేసి పిల్లలకి నీళ్ళు అయితే కాగబెట్టేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక టిప్ అయితే మీకు చెప్తానండి. చాలామంది కిరోసిన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే నీళ్ళు కాగబెట్టుకోవడం కోసం, లేకుంటే ఇంకా ఏదైనా మనం వంటలు తయారు చేయాలన్నా ఫస్ట్ మనము కిరోసిన్ వేసి ఇలా నిప్పు అంటించేస్తాం కదా. సో కిరోసిన్ యూజ్ చేయకుండా ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఏమైనా ఉంటే అవి వేసి ఇలా నిప్పు అంటించేయొచ్చండి. సో ఆ కవర్ కాలినంతసేపు కూడా ఈ కట్టెలు అయితే అంటుకుంటాయి. సో ఆ కవర్లలో ఇలా వేస్ట్ కవర్లే కాదు, మనం ఆయిల్ తీసుకొచ్చినప్పుడు ఆయిల్ కవర్లు ఉంటాయి కదా, అవి పడేస్తూ ఉంటారు. అవి పడేయకోకుండా ఇలా మనము పొయ్యిని అంటించేసుకోవచ్చు. నీళ్ళు అయితే చాలా బాగా వేడిగా కాగుతాయండి. ఇక్కడ చూడండి, ఇదైతే వేప చెట్టు చాలా పెద్దగా ఉండేది, మరి నరికేశారో ఏమో తెలియదండి. జామ చెట్టు కూడా ఉంది, జామకాయలు బాగా కాస్తాయి. వీళ్ళకి ఉప్పలమ్మ గుడి ఉందని చెప్పాను కదా, అదేనండి. ఉప్పలమ్మకి పెట్టుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. చాలా సంవత్సరాల క్రితం నుంచే ఉంది వీళ్ళకి. సో ఇదైతే ఇంటి బయట, ఇంటి చుట్టూ స్పేస్ ఉంటే మొక్కలన్నీ నాటుతుందని చెప్పాను కదా. పూల మొక్కలే కాదు, కూరగాయల మొక్కలు కూడా వేస్తూ ఉంటుంది. మొత్తం మీకు చూపిస్తానండి. ఇదంతా మరొకసారి చూడండి. సాయంత్రం అయితే అయింది, చెప్పాను కదండి మా అత్తయ్య గవర్నమెంట్ ప్లేస్ను కూడా అస్సలు వదలదని. సో ఇదంతా కూడా సిమెంట్ రోడ్లు అయితే వేసేశారు. వీళ్ళ ఇంటి వెనక మార్లే పొలాలు ఉండటం వల్ల పొలం వరకు అయితే వేసేశారు. అయినా కూడా మా అత్తయ్య తన ఇంట్లో ప్లేస్ అన్నట్టుగా
పూల మొక్కలు, ఆ చెట్లు, ఈ చెట్లు, వెజిటేబుల్స్ మొక్కలు అన్నీ నాటేసింది. సో వీటిల్లో ఎన్ని వెజిటేబుల్స్ మొక్కలు ఉన్నాయో కూడా మీకు చెప్తానండి. ఇదైతే గుత్తి వంకాయ చెట్టు అండి. సో మా అత్తయ్య చెప్తుంది, ఒకటి మీకు చూపిస్తాను, ఇది ఎంతమందికి తెలుసో. నాకు తెలిసి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఇది ఉంటే పాములు రావంటండి. తెల్ల ఉసిరి చెట్టు, జిల్లేడు చెట్టు అని పేరు చెప్పింది, నాకు గుర్తు రాలేదు. కాయలు కాసాయి కదా, ఇప్పుడు చూపిస్తుంది కదా, అదేనండి. ఆ చెట్టు ఉంటే పాములు రావంట. ఎందుకంటే వీళ్ళు పొలాల మధ్యనే కదా ఇల్లు, పాములు అయితే తిరుగుతాయి కానీ ఏమీ చెయ్యవు. పక్క నుంచి కూడా చాలాసార్లు పోయాయి అంట. వాటంతటికి అవే పోతాయి వస్తాయి, మేము చాలా చూస్తూనే ఉంటాం. ఇప్పటివరకు మమ్మల్ని అయితే ఏం చేయలేదు అని చెప్తుంది. సో ఇదంతా చిక్కుడు తీగ. ఇక్కడ సొర తీగ కూడా ఉంది పోయినసారి. సో అది కొన్ని రోజులు ఆగాక బయటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బచ్చల తీగ. ఇప్పుడే బచ్చలాకు కోసింది పప్పులో వేయటానికి. సో నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు చెట్టు, ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలు, వెజిటేబుల్స్ మొక్కలు కలిసి ఉండటం వల్ల నాకు అంతగా క్లారిటీగా తెలియట్లేదు. ఇక్కడ టమాటో మొక్క, కొన్ని అయితే గుర్తుపట్టగలుగుతానండి. చూశారు కదా, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. గోరింటాకు, కనకంబరాలు, అన్ని బంతిపూల మొక్కలు కూడా వేస్తుంది. ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది, కార్తీక మాసంలో పూజ చేసుకుందంట. సో ఇక్కడ నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, నిమ్మకాయలు కూడా కాసాయి. చూశారు కదండి. సో ఇలా పంట పొలాల మధ్య కాదండి, పల్లెటూరులో ఉంటే నిజంగా మనం కూరగాయలు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. చాలా కూడా మనీ సేవింగ్ అవుతాయండి. అన్నీ ఇంట్లోనే పండించుకోవచ్చు. వీళ్ళు ఒకప్పుడు కోళ్ళను కూడా, అంటే కోళ్ళు తెలుసు కదా, చికెన్ తింటాం కదా, అవి కూడా పెంచేవాళ్ళు. ఇప్పుడు అవి లేవు. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎంతమందికి పల్లెటూరి అందాల మధ్య ఉన్న హౌస్ నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.